కూర్చోండి సార్, అందరూ కూర్చోవాలి. కూర్చోండి. శ్రీనివాస్ గారికి మా గంటే మాధవ గ్రామ ప్రజల తరఫున అలాగే మన మాజీ సభ్యుల తరఫున ఆయనకు नमस्कार साहब, श्रीमान श्री माधवराव लेक्चरर्स में एसोसिएशन और मेंबर आप आगे। नमस्कार साहब। रोटी का पेशेंट गुड मॉर्निंग सर। నమస్తే మాజీ సైనిక సోదరులు సమానంగా జెండా ఇరువైపులనండి. మూమెంట్ ఫేక్ కావాలి సార్. శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు జెండా వందన స్వీకారం చేస్తారు. మరి సహకరించవలసిందిగా మన అసోసియేషన్ సెక్రటరీ శ్రీ నాగేశ్వరరావు గారిని కోరి ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ సార్. జాతీయ జెండాకు సలాం చేయగా ఆర్డర్ ఆర్డర్ వందే మాతరం గీతం స్టూడెంట్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతారాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోషా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదయ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. రోటరీ క్లబ్ సభ్యులు అలాగే ప్రెసిడెంట్ మేధావి శివరామ హరిప్రసాద్ గారు, సెక్రటరీ దారపురెడ్డి శ్రీరామ్ ప్రసాద్ గారు, రోటరీ అసిస్టెంట్ గా ఉన్నారు గుంటిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మిగతా సభ్యులు అలాగే నారాయణ గారు. రండి సార్ మీరందరూ కూడా. సురేష్ గారు, మాజీ సైనికులు అడ్డగారు సురేష్ గారు సార్ రండి. అలాగే వేసిన వాళ్ళు వచ్చేస్తే బాగుంటుందండి. ఈరోజు మరి కార్గిల్ యుద్ధం జరిగి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యుద్ధంలో 1999 యుద్ధం స్టార్ట్ అయితే 2000 సంవత్సరం జూలై నెలలో 26వ తారీఖు మనకి పూర్తిగా మనం ఏదైతే ఆక్రమించుకున్నటువంటి మన ప్రాంతాలని మనం తిరిగి తీసుకోవడానికి దాదాపుగా 520 మంది ప్రాణత్యాగం చేసి -5 డిగ్రీల్లో ప్రయాణం చేసి 15 గంటల పాటు 17,000 అడుగుల ఎత్తున్న కొండల్ని మరి మన యుద్ధ వీరులు మన సైనికులంతా కూడా అవి చేరుకొని మన ఇండియాకి ఒక ఘన విజయాన్ని ఇచ్చిన రోజు. మరి భారతదేశంలో సైనికులు ప్రధాన భూమికని చెప్పడంలో ఏమాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే -డిగ్రీలో జాబ్ చేస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను వదులుకుని
భారతదేశం అంతా బాగుండాలి, భారతీయులంతా బాగుండాలని చేసే ఏకైక పాత్ర పోషించే వ్యక్తులు ఎవరంటే సైనికులు మాత్రమే. భారతదేశంలో ఉన్న డిపార్ట్మెంట్ అన్నీ ఉండొచ్చు, వాళ్ళకి వచ్చి జీతాభత్యాలు కానీ వాళ్ళకి ఇచ్చి ఫెసిలిటీస్ కానీ చాలా తక్కువ భారతదేశంలో. అయినప్పుడు కూడా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇవాళ భారతదేశంలో మరి సైనికులుగా చేరి ఈ భారతదేశానికి, భారతమాతకి సేవ చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది మహానుభావులందరూ కూడా ఇవాళ నివాళులు అర్పించి మరి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ భారతదేశం ఎప్పుడు ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇతర దేశాలు భారతదేశాన్ని కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఇవాళ రాజ్యాన్ని, మన భారతదేశాన్ని పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిలిటరీ మాధవరం అనేది తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఉండటం మన గొప్ప. ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు వెళ్ళడం అనేది ఎక్కడో పంజాబ్లో ఉంది, తర్వాత ఈ తాడేపూడిలోనే ఉంది, వెస్ట్ గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశం కోసం ప్రాణాలు వదులుతాం. ఇవాళ మనం రెండో స్టేర్కి వెళ్ళాలంటే లిఫ్ట్లో వెళ్తున్నాం. అలాంటిది 17,000 అడుగులు వాళ్ళు రాత్రనగా పగలనగా చీకట్లో నడుచుకుంటూ వెళ్ళి మన విజయం కోసం, భారతీయుల ప్రాణ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వ్యక్తి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి ఇంకా జీవితంలో ఎప్పుడు ఏ సైనికుడు చనిపోకుండా, ఏ యుద్ధం రాకుండా భగవంతుడు చూడాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం, అది వాటికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలందరూ కూడా మనం ఎప్పుడు ఆసరాగా ఉంటారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాజీ సైనిక పెద్దలు మన సన్మాన కార్యక్రమం మరి తప్పకుండా కొట్టాలండి. వీళ్ళందరూ కూడా కార్యక్రమం. ఎందుకంటే కార్గిల్ యుద్ధ సమయంలో ఆంధ్రప్రదేశ్ యుద్ధంలో ఉన్న వీరులందరూ ఉన్నట్టు. అలాగే తర్వాత దుద్దూరు వీరనాగబ్రహ్మ గారు, నెక్స్ట్ దుద్దూరు వీరనాగబ్రహ్మ గారు, తర్వాత లెఫ్టినెంట్ గోడ సుందరరావు గారండి. అలాగే సిహెచ్ వీరరాజు గారు సార్. అలాగే మన ఆంధ్ర రాజు గారండి. అలాగే మన అసోసియేషన్ సెక్రటరీ శ్రీ లంకా నాగేశ్వరరావు గారండి. తప్పుడు కొట్టట్లేదు, ఎక్కడే ఉన్నారు చెప్పుకున్నాం. శ్రీ అల్లం ధనరాజు గారండి. శ్రీ ఇంటి సత్యనారాయణ గారు. అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ నెల్లూరు